హలో అండి. ఈ వీడియోలో మ్యారీ మీ అగైన్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. పార్ట్ 1 లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా! హూరు బాగా డ్రింక్ చేసి నియాన్ బాయ్‌ని ట్యాంక్ అనుకోని తనకి క్లోజ్‌గా ఉండి మాట్లాడుతూ ఉంటుందని చెప్పేసి. సో, నియాన్ బాయ్ ఏమో ఇలా నువ్వు క్లోజ్‌గా వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు అన్నట్టు అంటాడు. హూరుయి నువ్వేదైనా చేయొచ్చు పర్లేదు అన్నట్టు అంటుంది. తను నియాన్ బాయ్‌ని టాంగ్ అనుకుని దగ్గరికి వెళ్లి కిస్ చేయబోతుందనమాట. అప్పుడే బాగా డ్రింక్ చేసింది కాబట్టి ఇక నియాన్ బాయ్ మీద పడిపోతుంది. సో, నిద్రపోతుందనుకోని నియాన్ బాయ్ ఏం చేస్తాడంటే తన లోపల పడుకోబెట్టేసి తన ప్లాన్ ఏంటి యాక్చువల్‌గా స్టడీ రూమ్‌లో ఉన్న బిడ్డింగ్ డాక్యుమెంట్స్‌ని లేపేద్దామనే కదా! తెలివిగా ఇక తన సిస్టర్ ఇచ్చిన కీస్ తీసుకొని స్టడీ రూమ్‌లోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఫైనల్లీ ఆ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తాడనమాట. తీసుకొని బయటకొస్తూ ఉంటే తను రాగానే బయట అప్పుడే హూరు నియాన్ బాయ్‌ని చూస్తుంది. చూడగానే "నువ్వేం చేస్తున్నావు? లోపల నుండి వస్తున్నావేంటి? నీ చేతిలో ఏదో ఉంది అదేంటో నన్ను చూడనివ్వు" అని చెప్పేసి తన దగ్గరకొచ్చేసి బలవంతంగా చూడబోతుంది. ఎలాగైనా దొరికిపోతాడేమో అని చెప్పేసి నియాన్ బాయ్‌కి భయమేసి ఏం చేస్తాడంటే తెలివిగా తన్ని గట్టిగా పట్టుకొని "ఇది నేను ట్యాంగ్‌ని నన్ను మర్చిపోయావా" అన్నట్టు ట్యాంగ్‌లా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడనమాట. తన్ని ఎమోషనల్‌గా చేస్తే ఈ విషయం గురించి మర్చిపోతుందని చెప్పి. అప్పటికి కూడా తను డ్రింక్ చేసే ఉంటుందనమాట. బట్ నార్మల్‌గానే అడుగుతుంది. ట్యాంగ్ అని చెప్పగానే తను ఎమోషనల్ అయిపోయి నన్నొదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు ఇన్ని రోజులు అని చెప్పేసి గట్టిగా హగ్ చేస్తూ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. నియాన్ బాయ్ వచ్చేసి ఇప్పుడు ట్యాంగ్ అని చెప్పాడు కాబట్టి ఇక సైలెంట్‌గా తను ఓదారుస్తూ ఉంటాడనమాట. తనేమో ఇక ట్యాంగ్ అని చెప్పేసి నియాన్ బాయ్‌ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నియాన్ బాయ్ ఏమో తనని నెట్టేస్తూ ఉంటాడు. అయినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు? ట్యాంగ్ నన్నెందుకు దూరం పెడుతున్నావు అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక నియాన్ బాయ్ కూడా కంట్రోల్ తప్పేసి తనని రూమ్‌లోకి తీసుకెళ్తాడనమాట. సో, ఇద్దరు బెడ్ మీద కిస్ చేసుకుంటూ ఉన్నప్పుడు నియాన్ బాయ్ పూరుతో ఇలా చెప్తాడు. "నువ్వు ఇలాగే చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదని చెప్పేసి, నువ్వేం చేసినా పర్లేదు" అన్నట్టు తనంటుందనమాట. ఆ మాట చెప్పేసి తనిక పడుకుండిపోతుంది. తను పడుకున్నప్పుడు నియాన్ బాయ్ ఏమనుకుంటాడంటే, "అసలా ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నవ్విన ప్రతిసారి నాకే తెలియకుండా నా హార్ట్‌లో అదొక ఫీలింగ్ ఒస్తుంది. నువ్వు కనుక పూరు చంగ్ డాటర్ కాకపోయుంటే నేను నిన్నే ప్రేమించేవాడినేమో నాకే తెలీదు. బట్ అతని డాటర్ అయ్యావు కాబట్టి నిన్నైతే నేను అస్సలు ప్రేమించను" అన్నట్టు ఆ మాట మనసులో అనుకోని బయటికెళ్ళిపోతాడు. బట్ వెళ్ళేప్పుడు తనేం చేస్తుందంటే నియాన్ బాయ్ చేయి పట్టుకొని "ట్యాంక్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇక్కడే ఉండు" అని చెప్పి బలవంతం చేస్తుందనమాట. ఇక నియాన్ బాయ్‌కి వేరే ఆప్షన్ లేక అక్కడే పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తను నిద్రలేచి చూసేసరికి తన ఫేస్ పక్కనే ఎదురుగా నియాన్ బాయ్ ఫేస్ ఉంటుంది. ట్యాంక్ అనుకోని వెంటనే కిస్ చేస్తుంది తను. బట్ అప్పుడే మళ్ళీ రియలైజ్ అవుతుందనమాట. ఇది నియాన్ బాయ్ కదా అని చెప్పేసి వెంటనే లేచి కాలుతో నెట్టేస్తుంది నియాన్ బాయ్‌ని. నియాన్ బాయ్ వెళ్లి కింద పడిపోతాడు. ఇక ఇద్దరు టేబుల్ దగ్గర కాన్ఫరెన్స్ పెడతారనమాట. నియాన్ బాయ్ వచ్చేసి "నేను నీకు అంకుల్ అవుతాను. ఇలా చేసావు నీకేమన్నా బావుందా?" అని చెప్పేసి క్వెషన్ చేస్తూ ఉంటాడు. "ఐయామ్ సో సారీ నైట్ డ్రింక్ చేశాను కదా! ఏం చేశానో నాకేం గుర్తులేదు. ఇంకెప్పుడు ఇలా చేయను" అన్నట్టు చెప్తూ ఉంటుంది. నియాన్ బాయ్ "నేను నీకొక రూల్ పెడుతున్నాను. నువ్వు కన్ఫర్మ్‌గా ఈ రూల్ ఫాలో అవ్వాలి. నేను సరౌండింగ్స్‌లో ఉన్నప్పుడు కన్ఫర్మ్‌గా నువ్వైతే డ్రింక్ చేయకూడదు" అంటే "తప్పకుండా ఇక డ్రింక్ చేయను మీరు సరౌండింగ్స్‌లో ఉన్నప్పుడు" అన్నట్టు తను చెప్తుంది. మోస్ట్‌లీ నైట్ తాగిన తర్వాత నేను ఇంకేం తప్పులు చేయలేదనే అనుకుంటున్నాను. చేయలేదు కదా అన్నట్టంటే, తనకసలేం గుర్తుండదనమాట. వాళ్ళిద్దరు కిస్ చేసుకున్న విషయం, తను టాంగ్ అని చెప్పిన అబద్ధం గురించి ఏది గుర్తుండదసల. సో, తనేం చేస్తాడంటే నియాన్ బాయ్‌ని వెంటనే తన నెక్ దగ్గర గాయం చేస్తుంది హూరు. సో, అది చూపిస్తాడనమాట. అది చూపించగానే హూరు అది చూసి సేమ్ తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా! ట్యాంగ్ చనిపోయిన అతను. అతను కూడా ఒకసారి సేమ్ అలానే షర్ట్ తీసి చూయిస్తాడనమాట. చూడు నువ్వు చేసిన పనేమని ఏం చేసావు అని చెప్పి. తనకు ఆ సిట్యుయేషన్ గుర్తొస్తుంది. ఎందుకు వీళ్ళిద్దరూ సిమిలర్‌గా ఉన్నారు. ఇద్దరు ఒకటేనా ఏంటని చెప్పి మళ్ళీ డౌట్ వస్తుందనమాట. నియాన్ బాయ్ తన హెడ్ మీద ఊరక కొట్టేసి ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఊరు రెడీ అయ్యి తనకేదో పనుంటే బయటకి వెళ్తుందనమాట. తను వెళ్ళే అప్పుడు యాక్చువల్‌గా హాస్పిటల్ నుండి తనకొక కాలొస్తుంది. మీరు డీఎన్ఏ రిపోర్ట్ ఒకటి పంపించారు కదా! సో, వాటి రిజల్ట్స్ అనేవి మీకు పంపించామన్నట్టు వాళ్ళు చెప్తారు. యాక్చువల్లీ తనేం చేసిందంటే నియాన్ బాయ్‌వి డీఎన్ఏ కలెక్ట్ చేసి టాంగ్ ఇంకా నియాన్ బాయ్ ఇద్దరు ఒకరేనా కాదా అని చెప్పి కనిపెట్టడానికి వాళ్ళిద్దరి డీఎన్ఏ రిపోర్ట్ కూడా ఆల్రెడీ హాస్పిటల్‌కి పంపిస్తుందనమాట. వాళ్ళే కాల్ చేసి ఆ రిపోర్ట్‌ని మీకు పెట్టామన్నట్టు చెప్తారు. సో, వెంటనే చెక్ చేసుకుంటుంది. తీరా చూస్తే 0% మ్యాచ్ అన్నట్టు ఉంటుంది. అంటే నిజంగానే వీళ్ళిద్దరు డిఫరెంట్ పర్సన్సా అని చెప్పేసి తననుకుంటుంది. మ్యాచ్ అవ్వలేదు కాబట్టి. ఆ రోజు ఇక నైట్ తను డ్రింక్ చేయడానికి పక్కనే ఒక షాప్‌కి వెళ్తుందనమాట. అక్కడ డ్రింక్ చేస్తూ తన ఫేవరెట్ డిష్ ఒకటి ఆర్డర్ చేస్తే అతనేం చెప్తాడంటే, "లేదు అవి ఔట్ ఆఫ్ స్టాక్ ఇప్పుడు" అన్నట్టంటే, "లేదు లేదు ట్యాంక్ అవే ఇష్టం. నాకు అదే కావాలి" అన్నట్టు అంటుంది. లాస్ట్ ఆర్డర్ అక్కడ టేబుల్ మీద ఉన్నాడు కదా! అతనే తీసుకున్నాడు అన్నట్టు అతను చెప్తాడనమాట ఆ వెయిటర్. సో, పూర్వ ఏం చేస్తుందంటే ఎలా అయినా అది తినాలని చెప్పేసి తను ఆల్రెడీ డ్రింక్ చేసి ఉంటుంది. తనేం చేస్తుందో కూడా తనకు అర్థం కాదనమాట. అక్కడికి వెళ్ళి ఎలా అయినా దాన్ని తినాలని చెప్పేసి ఆ టేబుల్ దగ్గర ఉండేది ఎవరో కాదు నియాన్ బాయే అనమాట. తను దాన్ని తింటూ ఉంటే
డైరెక్ట్‌గా వెళ్ళి అతను తింటూ ఉంటే తను కూడా దాన్ని తీసుకుంటుందనమాట. అప్పుడు ఆ సిట్యుయేషన్‌లో అనుకోకుండా తనకే తెలియకుండా తను నియాన్ బాయ్‌ని కిస్ చేస్తుంది. నియాన్ బాయ్ షాక్ అవుతాడు. ఏంటి తిను ఇలా చేస్తుందని చెప్పేసి. ఇక తినేసి ఏం తెలియనట్టు వెళ్తూ ఉంటుంది. తనలా రోడ్ మీద వెళ్తూ ఉండేసరికి కొంతమంది వెధవలు ఏం చేస్తారంటే తను సోలోగా బాగా డ్రింక్ చేసి ఒక అమ్మాయి అలా వెళ్తూ ఉండేసరికి అందంగా ఉండేసరికి వాళ్ళు ఎలా అయినా సరే అమ్మాయిని ఏదో ఒకటి చేయాలనుకుంటారు. సో, అమ్మాయిని వాళ్ళందరూ ఫాలో అవుతూ ఉంటే హీరోయిన్‌ని నియాన్ బాయి అది అబ్జర్వ్ చేసి వెంటనే హూరు వెళ్తూ ఉంటే తన వెనక నిలబడతాడనమాట. తను ముందు వెళ్తూ ఉంటే హెడ్‌సెట్ వచ్చేసి తనకి పెడతాడు సాంగ్స్ వినడానికి. ఇతనేమో ఆ వెధవలతోటి ఫైట్ చేస్తాడు నియాన్ బాయ్. తనేమో ముందు హూరు ఏమో డాన్సులు చేస్తూ ఉంటుందనమాట. ఎందుకంటే తను సాంగ్స్ వింటూ ఉంటుంది కాబట్టి వెనక ఏం జరుగుతుందో కూడా తనకు అర్థం కాదు. హెడ్‌సెట్ పెట్టుకొని ఉంది కాబట్టి. వెనకేమో మన నియాన్ బాయ్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలా హూరుని తను కాపాడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హూరు ఫాస్ట్‌గా నిద్ర లేచి యాక్చువల్లీ తను ఇంకా టాంగ్ ఇద్దరు అంటే టాంగ్ ఒక కంపెనీని రన్ చేస్తూ ఉంటాడు. ఆ కంపెనీ పేరు వాన్మా. ఆ కంపెనీకి టాంగ్ చైర్మన్ అయితే తిను ప్రెసిడెంట్‌గా ఉంటుందనమాట హూరు. ఇప్పుడు టాంగ్ చనిపోయాడు కాబట్టి దాన్ని నేనే చూసుకోవాలి. ఇప్పటికే చాలా డేస్ నేను బ్రేక్ తీసుకున్నాను. టాంగ్ చనిపోయాడన్న బాధని తట్టుకోలేక. ఇక నుండన్నా కంపెనీకి వెళ్ళి అన్నీ కరెక్ట్‌గా అవుతున్నాయో లేదో చెక్ చేయాలని చెప్పేసి అందుకే మేకప్ వేసుకొని రెడీ అవుతూ ఉంటుంది. ఇలా కూడా అనుకుంటుందనమాట. టాంగ్‌ని నేను మర్చిపోవాలనుకుంటే ఇక్కడ చూస్తే నియాన్ బాయ్ ఏమో సేమ్ టాంగ్‌లానే ఉన్నాడు. అతను చూసిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ టాంగ్ నాకు గుర్తొస్తున్నాడు. నేను బాధపడాల్సొస్తుంది. సో, ఈరోజు ఎలా అయినా సరే వన్ లాస్ట్ బాయ్ టాంగ్‌కి చెప్పాలి. ఆల్రెడీ తను చనిపోయాడు కాబట్టి నియాన్ బాయ్‌లో టాంగ్‌ని చూసుకొని ఫైనల్ బాయ్ చెప్పాలి అన్నట్టు తను డిసైడ్ అవుతుందనమాట. రెడీ అయిపోయి ఇక తను ఆఫీస్‌కి వెళ్దామని చెప్పేసి నడుచుకుంటూ వస్తూ ఉంటే నియాన్ బాయ్ తనని చూసి ఏంటి తిను రెడీ రెడీ అయితే ఇంత బాగుందని చెప్పేసి మనసులో అనుకుంటాడు. తనిక వెళ్ళిపోతుందని చెప్పేసి వెనక్కి తిరిగి కాఫీ తాగుతూ ఉంటాడు నియాన్ బాయ్. హూరు ఏం చేసిందంటే బ్యాక్ సైడ్ నుండొచ్చి నియాన్ బాయ్‌ని టాంగ్‌కి వన్ లాస్ట్ టైమ్ బాయ్ చెప్పాలని చెప్పి డిసైడ్ అవుతుంది కదా! నియాన్ బాయ్‌లో టాంగ్‌ని చూసుకొని బ్యాక్ సైడ్ నుండి హగ్ చేసుకుంటుంది. నియాన్ బాయ్‌కి ఏం అర్థం కాదు ఎందుకు తిను ఇలా చేస్తుందని చెప్పి. ఏంటి నువ్వేం చేస్తున్నావంటే తనకేం తెలియనట్టు అంటే నువ్వు అబ్రాడ్ నుండొచ్చావు కదా! అక్కడ హగ్ చేసుకునే గుడ్ మార్నింగ్‌లు, గుడ్ నైట్‌లు చెప్పుకుంటారు కదా! గ్రీటింగ్ అలాగా. అందుకే కొంచెం వెస్టర్న్ స్టైల్‌లో నీకు చెప్పాను. కిస్సింగ్ కూడా చేసి చెప్తారంట. బట్ నీ రిలేషన్‌కి, నా రిలేషన్‌కి అది సెట్ అవ్వదని చెప్పి హగ్ చేసుకొని బాయ్ చెప్దాం అనుకున్నాను అంతే అన్నట్టు కవర్ అప్ చేస్తుంది. నెక్స్ట్ సీన్‌లో లూనియాన్ హూరు చెంగ్‌ని మీట్ అవుతుంది. హూరు చెంగ్ హూరు వాళ్ళ నాన్నగారు. యాక్చువల్లీ హూరు వాళ్ళ అమ్మగారు ఎప్పుడో చనిపోతారు. అందుకే హూరు వాళ్ళ నాన్నగారితో తను ఎఫైర్ మెయింటైన్ చేస్తూ ఉంటుందనమాట. ఇక ఆ ఇంట్లోనే ఉంటుంది. తనకి సపోర్టివ్‌గా అన్ని విధాలుగా కంపెనీ కూడా చూసుకుంటూ ఉంటుందనమాట. వీళ్ళ ప్లాన్ ఏంటంటే అసల తను ఇంకా తన బ్రదర్ అయిన నియాన్ బాయ్ ఇద్దరు కలిసి ఆ హూ గ్రూప్‌ని ఎలా అయినా సరే సొంతం చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసి అంతా ఇలా చేస్తారు. ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతారు. పూర్వచింగ్ ఏం చెప్తాడంటే లూనియాన్‌తో, "ఆ బెట్టింగ్ ప్రాజెక్ట్ ఉంది కదా! అది మనం ఓడిపోయాం. జస్ట్ 0.5%తో ఓడిపోయాం. అంత తక్కువ మార్జిన్‌తో ఓడిపోయి అసల షాకింగ్‌గా ఉంది. ఒక అమెరికన్ కంపెనీకి వెళ్ళింది ఆ ప్రాజెక్ట్. ఏంటో ఇలా జరిగింది" అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, తనేమో లూనియా నేను అనుకుంటుంది. ఇదంతా మా ప్లాన్ అని తెలిస్తే ఏమైపోతాడో ఏంటో. "ఏం కాదులే ఆ ప్రాజెక్ట్ గురించి ఆలోచించకండి. మీ హెల్త్ ఇంపార్టెంట్. మీ హెల్త్ గురించి ఈ ఏజ్‌లో మీరు ఎక్కువ కేర్ చేయాలి. అది కాకపోతే ఇంకొక ప్రాజెక్ట్‌లో అన్నట్టు కవరప్ చేస్తూ ఉంటుందనమాట. అంతా తనే చేసి ఏం తెలియనట్టు మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ ముందు టేబుల్ మీద ఏవో డాక్యుమెంట్స్ చూస్తుందనమాట. ఆస్తి రిలేటెడ్ డాక్యుమెంట్స్. అవి చూసి తనకేదో డౌట్ వచ్చేసి వెంటనే నియాన్ బాయ్‌తో మాట్లాడడానికి బయటకి వెళ్తుంది. సో, తనేం చెప్తుందంటే, హూరు జంగ్ ఎప్పటినుండో హూరుకే తన కంపెనీ అయినా సరే ఆస్తంతా తనకే ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు. దాని తర్వాత కంపెనీని లీడ్ చేసేది హూరునే అన్నట్టు నాతో కొన్నిసార్లు కూడా చెప్పాడు. నాకెందుకో ఆస్తంతా తన మీద రాస్తాడని చెప్పి అనిపిస్తుంది. ఒకవేళ అలా చేస్తే మనకేం దక్కదు. ఓ గ్రూప్ కూడా కంపెనీ కూడా మనకు సొంతం కాకుండా పోతుంది. ఏదో ఒకటి చేయాలి అన్నట్టు అసలు ముందు తను బిల్‌లో ఏం రాసాడో తెలుసుకోవాలి అన్నట్టు నియాన్ బాయ్ చెప్తూ ఉంటాడు. తినేమో నేను ఇల్లంతా వెతికాను. ఆ బిల్ అనేది అసలు ఎక్కడ కనిపించలేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అదేంటంటే వాన్మో కంపెనీలోకి నన్ను ఎంటర్ అయ్యేలా మీరు గనక చేయగలిగితే నేను ఆ బిల్ ఎక్కడుందో నేను ఆ కంపెనీలో సెర్చ్ చేస్తాను. కన్ఫర్మ్‌గా హూరు దగ్గర కూడా కాపీ ఉంటుందని చెప్పి నాకనిపిస్తుంది. సో, ఆ కాపీ తన దగ్గర ఉంటే ఆ కంపెనీలోనే ఎక్కడో సీక్రెట్‌గా ఒక ప్లేస్‌లో పెట్టుంటుంది. ఆ కంపెనీలోకి నన్ను తీసుకువెళ్ళండి అన్నట్టు తను చెప్తాడు. ఆ రోజు హూరు ఆఫీస్‌కి వెళ్ళింది కదా! సో, మీటింగ్ ఏదో జరుగుతూ ఉంటుందనమాట. టాంగ్ ఇంకా హూరు ప్రీవియస్‌గా లవ్ చేస్తున్నారు కాబట్టి, అప్పుడు ఏదో ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తారనమాట మార్కెట్‌లోకి వాళ్ళు. హనీ అని చెప్పేసి పేరుతోటి. ఆ కలెక్షన్ కూడా ఎక్కువ ట్రెండ్ అయ్యి బాగా సేల్స్ జరుగుతాయి. ఇప్పుడది కలెక్షన్ సరిగ్గా అవ్వట్లేదని చెప్పేసి, దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. హూరు వచ్చేసి, అలాంటిదే ఇంకొక డిజైన్ ఒకటి క్రియేట్ చేయండి. దాన్ని కూడా 2 పెయిర్‌గా మనం మార్కెట్‌లోకి రిలీజ్ చేద్దాం. అప్పుడేమన్నా సేల్స్ వస్తాయేమో అన్నట్టు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే అక్కడికి లూనియన్ వస్తుంది. లూనియన్ రాగానే మీరేంటి ఇక్కడ ఇలా వచ్చారు ఈ కంపెనీకంటే,
ఇది కూడా హూ గ్రూప్ సబ్సిడరీయేగా. సో, జస్ట్ బోర్డ్ మెంబర్‌గా ఇన్స్‌పెక్షన్ చేయడానికి ఊరికే అలా వచ్చాను అన్నట్టు తను చెప్తుంది. దాంతో పాటు తెలివిగా నియాన్ బాయ్‌ని కూడా ఆఫీస్‌కి తీసుకొస్తుందనమాట. ఇంకో పక్క నియాన్ బాయ్ వచ్చేసి ఆఫీస్ అంతా సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ టాంగ్ ఆఫీస్‌కి వెళ్తాడనమాట. తన క్యాబిన్‌కి వెళ్తాడు. అక్కడ ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పేసి. లోపలికి వెళ్లి అంతా చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఫోటో చూస్తాడనమాట, టాంగ్ ఫోటో. నిజంగానే ఇతను నాలాగే ఉన్నాడని చెప్పేసి నియాన్ బాయ్ అనుకుంటాడు. పైన ఒక లోకర్ కనిపిస్తుందనమాట. అదేంటని చెప్పేసి అక్కడ ల్యాడర్ ఉంటే అది ఎక్కేసి పాస్‌వర్డ్ ట్రై చేస్తే ఇన్‌కరెక్ట్ వస్తుంది. అక్కడ ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుందనమాట. బట్ ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాక అప్పుడే లోపలికి ఎవరో వస్తున్నారని చెప్పేసి తనకి సౌండ్ వినిపిస్తే వెంటనే వెళ్లి చైర్‌లో కూర్చుంటాడు. వచ్చేదెవరో కాదు, హూరునే అనమాట. హూరు రాగానే చైర్‌లో ఎవరో ఉన్నట్టు తనకు అనిపిస్తుంది. ఇతనే అనమాట. నియాన్ బాయ్ వెంటనే ముందుకు తిరుగుతాడు. అలా తిరగగానే హూరుకి సేమ్ అసల నియాన్ బాయ్ ఆల్రెడీ ట్యాంగ్‌లా ఉంటాడు కాబట్టి ట్యాంగే గుర్తొస్తాడు. అది ట్యాంగ్ క్యాబిన్, ట్యాంగ్ చైర్ కాబట్టి. సో, నియాన్ బాయ్ ట్యాంగ్ చైర్‌లో కూర్చోవడం వల్ల సేమ్ తనకి ట్యాంగ్ లాగే అనిపిస్తాడనమాట. లోపలికొచ్చేసి ట్యాంగ్ లేడని తనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నియాన్ బాయ్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మీ సిస్టర్‌తో వచ్చావా ఏంటి అన్నట్టు క్వెషన్ చేస్తుంది. ఎప్పుడు ట్యాంగ్ అలా ఉంటాడు, ఇలా ఉంటాడని చెప్పి, నాలా ఉంటాడని చెప్పి చెప్తూ ఉంటావు కదా! అసలు ఎలా ఉంటాడో చూడ్డానికొచ్చాను. చూస్తుంటే కొంచెం నాలాగే సిమిలర్‌గా ఉన్నాడు. బట్ ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తుంటే యావరేజ్, నాకన్నా ఏం బాలేదు అన్నట్టు చెప్తూ ఉంటాడు. నీకేం తెలుసు దానన్నిటి గురించి? నువ్వు మాట్లాడుకో అన్నట్టు హూరు అంటుంది. నియాన్ బాయ్ ఏం చేస్తాడంటే హూరు దగ్గరగా వెళ్లి తన్ని టేబుల్ కానించి హోల్డ్ చేసి పట్టుకుంటాడనమాట. హోల్డ్ చేసి పట్టుకొని ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నన్ను ట్యాంక్‌కి సబ్స్టిట్యూట్‌గా నువ్వు రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నావా ఏంటి అంటే, నేనెందుకు అలా అనుకుంటా? నేనేం అనుకోవట్లేదు అన్నట్టు తను చెప్తుంది. మరెందుకైతే ఒకరోజు నా రూమ్‌కొచ్చి అన్నీ సెర్చ్ చేస్తున్నావంటే, అదేం లేదు ఊరికే చేశాను అన్నట్టు కవరప్ చేస్తుందనమాట. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.